నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. ఈ ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. నవోదయ విద్యాలయ శాఖలో అకౌంటెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. ఇందులో ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేదనమాట. జస్ట్ మీరు మీ యొక్క అప్లికేషన్ అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒక మెయిల్కి పంపిస్తే సరిపోతుంది అనమాట. మరి ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దండి. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఈ వీడియోలోనే క్లియర్గా చూపిస్తానండి. ఏపీ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే అప్లై లింక్ అయితే అడుగుతున్నారు. అప్లై లింక్ అనేది నేను అఫీషియల్గా నోటిఫికేషన్లో మీకు క్లియర్గా రౌండప్ చేసి మరీ చూపిస్తున్నాను. సో అందుకే ఈ జాబ్కి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో వీడియో పూర్తిగా చూసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదామండి. అందుకన్నా ముందు వీడియో చూసి ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి నోటిఫికేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. అలాగే ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కూడా కామెంట్ చేసేయండి. ఎందుకంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఏమైనా జాబ్ అప్డేట్స్ వస్తే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఎటువంటి రాత పరీక్ష లేకుండా నవోదయ విద్యాలయ సమితి నుండి అకౌంటెంట్ ఉద్యోగానికి భర్తీ చేసేందుకు అధికారికంగా నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. సో ఈ రిక్వైర్మెంట్ ద్వారా ఈ పోస్ట్ను భర్తీ చేస్తున్నారనమాట. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి ఈ పోస్ట్కి. ఈ ఎన్విఎస్లో మనకి ఈ రిక్వైర్మెంట్లో మొత్తం కూడా 2 రకాల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారనమాట. అవేంటి అనేది ఇక్కడ చూసేద్దాం. ముందుగా ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 అనమాట. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసరికి అకౌంటెంట్. ఇక్కడ పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఏజ్ లిమిట్ అండ్ శాలరీ డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్గా చూడండి. ఇది వచ్చేసరికి అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్లో డీటెయిల్స్ అనమాట. ముందు క్వాలిఫికేషన్ చూసుకుంటే డాక్టరల్ డిగ్రీ ఇన్ సైన్స్, అంటే సైన్స్లో డాక్టరల్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే మాస్టర్ డిగ్రీ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఫ్రమ్ యర్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 40 బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మంత్లీ శాలరీ చూసుకుంటే 56,000 వరకు శాలరీ ఉంటుందండి. శాలరీతో పాటు మనకి ఎక్స్ట్రా హెచ్ఆర్ఏ కూడా ఉంటుందన్నమాట. అంటే హౌస్ రెంట్ ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయండి ఈ పోస్ట్కి. అండ్ నెక్స్ట్ అకౌంటెంట్ పోస్ట్కి వచ్చేసరికి బీకామ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి బీకామ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 ఇయర్స్ బిలో అనమాట. అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి 40,000 వరకు కూడా శాలరీ ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఈ 2 పోస్టులకి మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడం అంటే ఏమీ లేదు, జస్ట్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్అప్ చేసి వాటికి సర్టిఫికేట్స్ అన్ని కూడా అటాచ్ చేసి ఒక పీడిఎఫ్ ఫార్మేట్ని ఒక మెయిల్కి అయితే పంపించాలన్నమాట. ఆ మెయిల్ ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. ఈ ఛాన్స్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఏపీ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మనకి మెయిన్ ఉండవలసింది క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్, ఈ 2 కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట పోస్ట్ని బట్టి. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఈ ఛాన్స్ని అయితే మిస్ అవ్వద్దు. మెయిల్ పంపిస్తే సరిపోతుంది. ఇందులో ఎటువంటి రాత పరీక్ష ఏమీ ఉండదు కాబట్టి ఇది ఒక మంచి ఛాన్స్ అనే చెప్పుకోవచ్చు అండి. సో మెయిల్ పంపించిన విత్ ఇన్ మనకి 10 to 20 డేస్లో మీకు కాల్ వస్తే మీకు కన్ఫామ్గా జాబ్ వచ్చినట్లు అనమాట. అంటే 99% జాబ్ వచ్చేసినట్లే అనమాట. సో మీకు కాల్ వచ్చిందంటే మీకు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవలసి వస్తుంది. మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని తీసుకుని వెళ్ళాలన్నమాట. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇక్కడ చూడండి. ఈ పోస్టులకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. అలాగే ఎటువంటి రాత పరీక్ష కూడా లేదు. సో ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మనల్ని సెలక్షన్ అయితే చేస్తారనమాట. అది మీరు పంపించిన అప్లికేషన్ బట్టి సెలక్షన్ అయితే చేస్తారు. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదండి. మీ దగ్గర పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ వచ్చేసరికి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అనమాట. అంటే 1 ఇయర్ కంటిన్యూగా ఉంటుంది. నెక్స్ట్ మీకు పర్మనెంట్ చేసే అవకాశం కూడా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ చూడండి. వచ్చిన అప్లికేషన్స్ అన్నిటిని కూడా షార్ట్ లిస్ట్ చేసి కొంతమందిని మాత్రమే ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట. చెప్పాను కదా, ఇంటర్వ్యూకి కాల్ వచ్చిందంటే మీకు 90% జాబ్ వచ్చేసినట్లే అనమాట. మీ సర్టిఫికేట్స్ కాపీస్ అలాగే ఒరిజినల్స్ అన్ని కూడా తీసుకుని చెప్పిన అడ్రస్కి అయితే, అంటే చెప్పిన అడ్రస్ అండ్ ఏ డేట్ని రావాలి, ఏ టైంకి రావాలి అన్ని కూడా మీకు క్లియర్గా ఆ కాల్లో ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తారండి. అయితే ఇంకా ఫైనల్గా ఎలా అప్లై చేసుకోవాలో చూసేసి అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ కూడా ఒకసారి చూసేసి అప్లికేషన్ ఫామ్ కూడా చూపించేస్తాను, చూసేయండి. సో అప్లై ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలండి. సో అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎలా ఫిల్అప్ చేయాలో చెప్తాను. స్వయంగా మీరే ఫిల్అప్ చేయాలన్నమాట. సో నీట్గా ప్రాపర్గా ఎక్కడ కూడా మిస్టేక్స్ లేకుండా మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేయాలన్నమాట. సో ఇచ్చేసిన తర్వాత మీరు రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో కూడా అతికించేసి మీ యొక్క అప్లికేషన్ అలాగే డాక్యుమెంట్స్, అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి
సో వాళ్ళొక ఈమెయిల్ ఐడి అయితే క్లిక్ చేశారు చూసేయండి. ఈ ఈమెయిల్ ఐడికి సెండ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో అప్లై ప్రాసెస్ అయితే ఇదే. అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ కూడా ఒకసారి చూసేయండి. అప్పుడు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలనేది కూడా చూపిస్తాను లైవ్లో. చూడండి, నవోదయ విద్యాలయ సమితి నుంచి వచ్చిన రిక్వైర్మెంట్ అనమాట 26-27 ఇయర్కి. సో ఇందులో మనకి 2 రకాల పోస్టులు ఉన్నాయి. అలాగే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉందన్నమాట. తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని కదా అని లైట్ తీసుకోవద్దు, అప్లై చేసుకోండి. ఎందుకంటే ఏమీ ఫీజు లేదు, అలాగే ఎగ్జామ్ కూడా ఏమీ లేదు కాబట్టి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి. అది కూడా మీరు ఎక్కడికో వెళ్ళి ఏమి చేయవసరం లేదు కదా, జస్ట్ మీ యొక్క అప్లికేషన్, మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా స్కాన్ చేసి ఈమెయిల్కి పంపించడమే కదా. సో ఇక్కడ శాలరీ కూడా మనకి ఫస్ట్ పోస్ట్కి వచ్చేసరికి 56,000, అలాగే సెకండ్ పోస్ట్కి అకౌంటెంట్కి వచ్చేసరికి 40,000 వరకు కూడా శాలరీ ఉంటుంది కాబట్టి సో వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. సో మనకి డైరెక్ట్ రిక్వైర్మెంట్లో ఇచ్చిన ఈమెయిల్ కూడా కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఆగస్ట్ 10th వరకు మాత్రమే టైం ఉందన్నమాట. అంటే ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదు. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఆగస్ట్ 10th లోపల వచ్చిన అప్లికేషన్స్ మాత్రమే మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. ఇంకా మనకి ఈరోజు రేపు మాత్రమే టైం ఉంది. సో వెంటనే ఎవరైతే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో అప్లికేషన్ ఫామ్ అయితే ఇదనమాట. అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో దాని ద్వారా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో నెట్ సెంటర్కి వెళ్ళైనా ఆ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకుని తెచ్చుకోవచ్చు. సో ఎందుకంటే అప్లికేషన్ ఫామ్ అనేది మీరే ఫిల్అప్ చేయాలి కాబట్టి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని తెచ్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఫస్ట్ చూడండి, నవోదయ విద్యాలయ సమితి విజ్ఞాన్ జ్యోతి ప్రాజెక్ట్ అనమాట. అప్లికేషన్ అయితే మనకి సైంటిస్ట్ 1 అకౌంటెంట్ పోస్టులకి అనమాట. సో ముందుగా మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద అప్లికేట్. సో మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఫిల్అప్ చేయండి. నెక్స్ట్ ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్. నెక్స్ట్ వచ్చేసరికి కేటగిరీ SC ST OBC జనరల్. సో మీరు ఏ కేటగిరీ అనేది పక్కన ఫిల్అప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్. ఇవన్నీ కూడా మీకు 10th మార్క్ లిస్ట్లో ఎలాగైతే ఉన్నాయో అవే డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో అది కూడా ఆగస్ట్ 1st 2026 నాటికి. ఇందాక నోటిఫికేషన్లో ఏజ్ లిమిట్ చూసారు కదా, సో ఆ ఏజ్ లిమిట్ మనకి అబౌవ్ ఉండకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ నెంబర్. నెక్స్ట్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్. నెక్స్ట్ మెయిన్ అన్నీ కరెక్ట్గానే ఉండాలి. మెయిన్ చెక్ చేసుకోండి, మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మీరు క్వాలిఫై అవుతే వెంటనే కూడా మీకు కాల్ చేసేది ఫోన్ నెంబర్ నుంచి లేదా ఈమెయిల్ ఐడి నుంచి కదా. కన్ఫామ్గా ఈ 2 కరెక్ట్గా ఇవ్వడానికి చూసుకోండి. మీరు ఫిల్అప్ చేసేసిన వెంటనే కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేసేయొద్దు, సెండ్ చేయొద్దు ఈమెయిల్కి. ఒక్కసారి స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో అన్నీ ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈమెయిల్కి సెండ్ చేయండి. నెక్స్ట్ ఇట్ సైడ్ ఫోటో కూడా అతికించాలన్నమాట. మీ యొక్క రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో కూడా అతికించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్ చెప్పాను కదా ఇందాక. సో వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ డీటెయిల్స్, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసేయాలి. అంటే ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ యూనివర్సిటీలో చదివారు, ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ని కూడా ఫిల్అప్ చేసి ఇంకా డిక్లరేషన్ కూడా ఒకసారి క్లియర్గా చదివేసి ఇంకా డేట్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో మీ యొక్క సిగ్నేచర్ అయితే చేసేయాలి. అంటే ఈ అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ అండ్ ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండకూడదు. మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో మాత్రమే అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఈమెయిల్కి సెండ్ చేయాలన్నమాట. సో ఈ అప్లికేషన్తో పాటు సర్టిఫికేట్స్ కాపీస్ని కూడా సెండ్ చేయాలి. చెప్పాను కదా, అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్ దానిపై క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది. అలాగే నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కూడా కనిపిస్తాయండి. సో ఒక్కసారి అన్నీ చెక్ చేసేసుకుని అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని వెంటనే ఈమెయిల్కి సెండ్ చేసేయండి. ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదు, జస్ట్ 2 days మాత్రమే టైం ఉంది. ఈ రోజు రేపు ఈవినింగ్ 5 వరకు మాత్రమే టైం ఉందండి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అని మర్చిపోద్దు, వెళ్ళే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. మీరు చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.